హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు లాగండి. మంగళవారం రోజు పాలకూర అయితే మొలుస్తూ ఉన్నది. అసలు చాలా వరకు పోయాయి అనుకున్నాను, కానీ చాలా వరకు మొలుస్తున్నాయి. లోపల పడ్డాయో మరి తెలీదు. నిదానంగా ఒక్కోటి వస్తూ ఉన్నాయి అన్నమాట. వంగ చెట్లు కూడా అన్ని పూతలు వచ్చేస్తున్నాయి బాగా. ఇంకా దిగులేదు, వంకాయలు వచ్చేస్తాయి చూడండి. ప్రతి చెట్టు పూత వచ్చేసింది అనమాట. అన్ని చెట్లు పూత వస్తూ ఉన్నాయి బాగా. చూద్దాం, నేను ఈ కుండీలలోనే పెట్టాను. ఒక 2 చెట్లన్నా తీసి, అంటే బయట మెష్ వేస్తున్నాను కదా, ఫెన్సింగ్ మెష్ అంటున్నా, ఫెన్సింగ్ వేసాను కదా, అక్కడ బాగా కొన్ని వేసున్నాను. అవి కూడా పూత వస్తున్నాయి. ఇవి కూడా ఒకవేళ పాటలో నుంచి తీసి రీపాటింగ్ అయినా చేస్తాను పెద్ద వాటిల్లోకి. పుదీనా అయితే మాత్రం చూడండి ఎంత దండిగా వచ్చేసిందో. నాకు భలే ఆనందం వేస్తూ ఉంది ఈ పుదీనాను చూస్తూ ఉంటే. ఊరికే అలాగా దట్టంగా బాగా నిండా ఉండిపోయిందనమాట. ఈ మెంతికూర కూడా అట్లాగే సేమ్. ఎక్కువ ఆకు పెరిగే కొంది 3 ఆకు 4 ఆకు అట్ట వస్తాయి కదా, అలాగ వచ్చినప్పుడు నిండిపోతుంది. ఆ పలసంగా ఉండింది కదా ఫస్ట్లో అయితే ఆ మెంతాకు, ఇప్పుడు పెరిగే కొంది దట్టంగా అయిపోయింది అనమాట. బాగా చాలా బాగా అనిపించింది. ఈరోజైతే ఇంకా 2 మందారాలు, ఈ పాల రోస్లో లైట్ రోస్ ఉంది కదా, ఇది ఒకటి పూసింది. లైట్ ఆరెంజ్ కలర్ ఒక పువ్వు పూసింది అనమాట. ఈవినింగ్ అయితే దీపారాజన చేద్దాంలే, స్నానం అయి చేసేసి అని అనుకున్నాను. ఇంకా మార్నింగ్ ఈ బయట పనులు చేసుకొని వచ్చేసరికి బుడ్డగాడైతే రోజుసేపు ఆడడానికైతే కూర్చున్నాడు అనమాట. సరే, అది ఒక్కొక్కసారి దాని చేష్టలు చాలా ముద్దుగా ఉంటాయి. నేనైతే పనులన్నీ ఆపేసి కూడా దానికాడ కూర్చుంటాను అనమాట రోజుసేపు. ఇంక నేను ఆ చైర్లో కూర్చున్నానని మంచం ఎక్కించమంటా ఉంది. అది ఎక్కలేదు. నేను చెప్తుంటాను కదా, దానికి పెరాలసిస్ వచ్చి వెనక కాళ్ళు ఇదై ఉన్నాయి. ఒక్కోసారి ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు అయితే ఎక్కేస్తుంది అనమాట. నిదానంగా ఎక్కాలన్నప్పుడు ఎక్కలేదు, పట్టుకొని మసాయి చూస్తుంటుంది. ఎవరన్నా ఉంటే నన్ను ఎక్కించండి అన్నట్టు ఇంకా గిరి పిలుస్తుంది అనమాట, ఎక్కించు అనేసి. ఆ కాలు అనమాట బాగా పెరాలసిస్ వచ్చింది. అయితే రైట్ లెగ్గే బాగా వచ్చింది, బ్యాక్ సైడు. పాపము దాన్ని ఒక్కోసారి అలాగ వణుకుతానే ఉంటుంది. ఆ 2 లెగ్స్ మాత్రము ఎప్పుడు వణుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అది బాధేస్తుంది దాన్ని చూస్తూ ఉంటే. ఏం చేస్తారా? దిగు 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 దిగమ్మా, దిగు, లే లే, అటు పో, అటు దిగిపో, అది అటు దిగిపో, అటు దిగిపో, అటు దిగిపో, అటు దిగిపో, లే లే, అటు పో, అది అటు చూడు, అది 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 దిగు, అటు దిగు. పాపము అలాగా అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఫాస్ట్గా కూడా దూకలేదనమాట మంచం మీద నుంచి. ఒక్కోసారి బాగా ఎగిరి ఎక్కేస్తుంది, ఒక్కోసారి ఎగిరి దూకేస్తుంది. అంటే దానికి చెప్పాను కదా, బ్యాక్ సైడు ప్రాబ్లం ఉన్నది, ఆ 2 లెగ్స్. అది పాపం ఒక్కోసారి ఆలోచిస్తుంది. అందుకే ఈరోజు ఎందుకో అది నాకు ఇలాగ ఉంది అని మానసికంగా ఫీల్ అవుతుంటుందో ఏమో, నాకైతే అలాగ అనిపిస్తుంది. మెత్తంగా ఉండేసరికి నేను అసలు టీ కూడా పెట్టుకోలేదన్నమాట. దాని దగ్గరే కూర్చున్నా. ఇంకా దాన్ని కొంచెం సేపు అలాగా నాకెందుకో నా మనసుకు అలాగ అనిపిస్తుంది. అన్నీ బాగా ఉంటాయి కదా, దానికి అలాగా ఉంది, ఎగరలేకపోయినాను, దిగలేకపోయినాను అని ఫీల్ అయిపోయిందేమో అనేసి నాకెందుకో నా మనసుకి అలాగ అనిపిస్తుంది అనమాట. కొంచెంసేపు దాని దగ్గర అయితే కూర్చొని టీ పెట్టేశాను. అది పాలు నైట్ తీసుకుంటాను కదా ఈవినింగ్ టైంలో. నిన్నైతే ఈవినింగే వాళ్ళ బర్రీ ఇచ్చిందని పాలు పోసింది అమ్మాయి. ఆ మేగడంతా నేను ఒక గిన్నెలో తీసి పెడతాను. అదంతా ఒక గిన్నెలో తీసి పెట్టాక తర్వాత సేమ్ వేసి చిలకదాంలే అని చెప్పేసి ఒక గిన్నెలో ఎత్తి పెడతా ఉంటాను అన్నమాట. ఇంకా నేను టిఫిన్కి అయితే ఏమి వేయలేదు, దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏమీ వేయలేదు అసలు. 3 డేస్ నుంచి అందులోనే నేను ఒకటే అయితే అసలు ఒక్కోసారి వేసుకుంటాను, ఒక్కోసారి వేసుకోను. మా అమ్మన్న ఉంటే వేసుకుందను అనిపించింది.
ఇంకా మా అమ్మకు కూడా ఫోన్ చేస్తూ ఉంటే పింఛన్ తీసుకొని ఒకేసారి వస్తాలేమ్మా అని అనింది. ఇంకా రేపు 1వ తారీఖు కదా, పింఛన్ అవి తీసుకొని వస్తుందిలే. నాకు భోజనంలో కూడా నిన్న ఆకుకూర పప్పు ఉన్నది, అది ఎత్తిపెట్టాను కాబట్టి ఇంకా నాకు వంట సెక్షన్ అయితే ఏం లేదు. ఇంకా టిఫిన్కి అయితే బ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాంలే. నిన్నంటే సోమవారం తినను, ఈరోజు మంగళవారం కదా తింటాము, బుడ్డాకాడికి కూడా ఒకటి వేసి పెడదాము అని చెప్పి దానికైతే రెడీ చేశాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవైతే కోసేసి ఒక 2 గుడ్లు వేసి కలిపాను అనమాట. నాకు అసలు ఈ బ్రెడ్ ఆమ్లెట్ గురించి చెప్పాలి. నాకైతే ఎన్నిసార్లు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసిన, బ్రెడ్ ఆమ్లెట్ మీద పెడతాం కదా, తిరగేసేటప్పుడు ఖచ్చితంగా తునిగిపోద్ది. అది ఎన్నిసార్లు చేసి ఉంటానో కానీ ప్రతిసారి తునిగిపోద్ది. ఎంత జాగ్రత్తగా చేయాలనుకున్నా తునిగిపోతూ ఉంటుంది. అనుకుంటా ఉంటా ఒక్కొక్కరు చేస్తే ఎంత నీట్గా వస్తుంది. అలాగ చేసేటప్పుడు నాకు ఒక్కసారన్నా అంత నీట్గా రానే రాదు అనుకుంటా ఉంటాను. అయితే టేస్ట్ అన్నీ బాగుంటాయి, అన్నీ వేస్తాను కాబట్టి, కాకపోతే తునిగిపోద్ది అనమాట. ఒక్క సైడ్ అయినా తునిగిపోకుండా మాత్రం నీట్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు రానే రాదు. అసలు 2 పీసులే పెడతాను నేను, మళ్ళీ అందరూ పెట్టినట్టే 2 బ్రెడ్ పీసులే పెడతాను. నాకైతే అది నీట్గా రాదనమాట కరెక్ట్గా. చూడండి నేను వేసిన ఆమ్లెట్ కూడా ఎలాగుంటుందో. చూడండి ఇలాగా ఒక సైడ్ అన్నా ఒక రోజైనా తునిగిపోద్ది అనమాట. ఈరోజు కొంచెం అన్నా మేలు, ఆ మాత్రం అన్నా వచ్చింది. మామూలుగా అయితే ఒక్కోసారి బాగా తునిగిపోతుంది. ఇదైతే బుడ్డగాడికని ఒకటి వేసి పెట్టాను, తింటుంది అది కూడా. అసలు ఆ బ్రెడ్ అంటే ఇష్టంగా తింటుంది. బజ్జిపూ తిను బాగా తినమ్మా, తినమ్మా. ఎవరు రాడా, ఊరు వచ్చారా, ఊరు వచ్చారు. ఊరు దాదా, ఊరు దారా ఇద్దరా కర్రీరా, దమ్మ తిను 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 తిను. ఒరే ఏయ్ తంతా తనుకోండి. మాకు నిన్న పాలు కొంచెం ఎక్కువ ఉన్నాయని సేమ్ వేసి పెట్టాను. అదే ఆ పెరుగు, నేనైతే అసలు పెరుగు మజ్జిగ నేనైతే ఏమీ తాగను, వీటి కోసమని సేమ్ వేసి పెట్టాను. నాకు ఎలాగూ పప్పు ఉన్నది, వీటికి ఆ పెరుగన్న వేసి కలిపి వేయొచ్చులే అని చెప్పేసి ఇది వేసాను అనమాట. కలిపి పెట్టాను, శుభ్రంగా తినేసాయి అవైతే. ఇదైతే ఈవినింగ్ అనమాట. నేను సీడు అంతా వెతుకుతూ ఉన్నాను నారు పోద్దామని. అంతకుముందు పాతవి నేను చెప్పాను కదా, పాతగా టమాటా అవి వంగవి మిరపవి అన్నీ కొన్ని గింజలు ఉన్నాయన్నమాట. అప్పుడు కొన్ని పోసాను, కొన్ని మొలిసాయి, కొన్ని మొలవలేదు. వాటిలో మునగ విత్తనాలు కూడా తెచ్చాను అనమాట. అప్పుడు అక్కడ కింద పడిపోయి ఉండింది ఒక మునగిత్తనం అయితే ఉండిందనమాట ఆ బాక్స్లోనే. సరే ఎందుకు దాన్ని వేస్ట్
వేస్ట్గా చేయాలి, ఇలాగా ఈ గ్లాస్లోనే పెడదాము, చూద్దాం మొలసద్దో మొలవదోను అని చెప్పేసి దీనికి ఆ మట్టి ఎరువు కలుపుకున్నాను అనమాట దాంట్లోనే. అందుకే దీంట్లో పెట్టాను అనమాట. ఆ మునగిత్తనం అయితే ఇందులో పెట్టాను. ఆ పక్క ఫెన్సింగ్ వేసిన ఆ సైడు అంతకుముందు వేసిన మునగ చెట్టును అయితే శుభ్రంగా తినేసింది కదా ఆవులు. అయినా చిగురు పెడతా ఉంది. అయినా ఇంకోటి కూడా వేద్దాము, ఇది మొలిస్తే వేద్దాము, మొలకపోతే పడేద్దాము అన్నట్టు దీంట్లో పెట్టాను అనమాట. దీనిలో పెట్టి ఇప్పుడు ఆ వంగ మొక్కలు అన్నీ ఆ పైన పెట్టున్నాను కదా, వాటి కాడ ఒక పక్కన దీన్ని అయితే పెట్టాను. ఇంకా తర్వాత ఆ మిగిలిపోయిన టమాటాలు, మిరపవి, వంగలు 2 రకాలు, అవన్నీ లాస్ట్ టైం చాలా రోజులైంది ఆ విత్తనాలు తెచ్చి అవి ఎందుకు ఆడ ఉండే కాడికి భూమిలో వేసేద్దాము, వచ్చిన కాడికి మొలకలు వస్తాయేమో అని అవి పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఒక 10 గింజలు వేస్తే కనీసం 1-2 అయినా మొలస్తాయి కదా అనేది నా బాధ అనమాట. అందుకనే ఆ నారు పోసి, ఈ నారులన్నీ నేను అంతకుముందు చాలాసార్లు పోసాను, అప్పుడు వర్షాలకు రాలేదు, మరి నేను పోయడంలో మిస్టేక్ ఉందో ఏమో, కొన్ని మొక్కలు అయితే రాలే. మళ్ళీ ఇప్పుడైతే వేయాలనుకుంటున్నాను. ఇవన్నీ ఇది టమాటా, మిర్చి, వంగలు, ఈ రకం ఒకటి, ఈ రకం ఒకటి, కనకాంబరాలు మొన్న తెచ్చా. ఇవైతే అంతకుముందు తెచ్చిన సీడే మిగిలి ఉన్నాయి. వీటిలో ఏం మొలుస్తాయో లేదో మొత్తానికి చూద్దాం, బయట వేస్తాను. కనకాంబరాలు మాత్రం మొన్న నేను సీడ్ తెచ్చినప్పుడు మీకు చూపెట్టాను కదా అవన్నమాట. ఇవన్నీ అయితే తీసుకెళ్ళి అక్కడ నారు పోస్తాను. ఇవన్నీ నారు పోసి చూస్తాను ఎలాగొస్తాయి. మొన్న బయట మనము ఫెన్సింగ్ వేసిన దగ్గర మట్టి పోపిచ్చాను కదా, ఆ మట్టి పోపిచ్చిన దాంట్లో మొన్న మా వారు నేను కలిసి ఎరువు కూడా అంతా పోసాము అక్కడ. అందుకని ఈ మట్టిలోనే ఎరువు మట్టి మిక్స్ అయిపోయి ఉన్నది. అందుకని వీటిల్లో అక్కడక్కడ కొన్ని పార్ట్లుగా చేసి ఒక దగ్గర టమాటా నారు, ఒక దగ్గర మిరపనారు, ఒక దగ్గర వంగనారు, మళ్ళీ ఇంకొక రకం వంగనారు ఒక దగ్గర, కనకాంబరాలు ఒక దగ్గర పోసాను. ఇంకా నా దగ్గర క్యాబేజీ, కాలీఫ్లవర్ గింజలు కూడా వీటితోటి తెచ్చినవి, పాత సీడ్ అనమాట. నాకు తెలిసి ఇవి జర్మినేషన్ కూడా వస్తాయో రావో డౌట్. కాకపోతే చాలా సీడ్ ఉన్నాయి. కనీసం 4-5 మొక్కలు వచ్చినా కూడా మనకింట్లోకి ఎన్ని కావాలి, 2 మొక్కలు ఉన్నా మన ఇంటి వరకు మనకు సరిపోతాయి. ఒకవేళ ఎక్కువ మొలిచాయి అనుకోండి, భగవంతుడి దయ వల్ల ఆ సీడ్ జర్మినేషన్ కానుండి ఎవరికన్నా ఇస్తాను, చుట్టుపక్కల ఎవరికన్నా కావాలన్నా కూడా. ఒకవేళ నారు ఉంటుంది కాబట్టి నా దగ్గర వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని నేనైతే పోస్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా అన్నీ పోసేసి నేనైతే నా మట్టి అన్నీ పైనేసి నీళ్లు కూడా చల్లాను. ఆ నీళ్లు చల్లేది వీడియో అయితే తీయలేకపోయాను. నాకు బయట సైడ్ కాబట్టి స్టాండ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ లేదనమాట. అంటే ట్రైపాడ్ పెట్టడానికి కూడా కన్వీనియంట్ లేదు. అక్కడ కొంచెం ఏటవాలుగా ఉంటుంది, పడిపోతుంది. అందులోనే రోడ్లో కదా ఇది, బయట పక్క అది ఎవరైనా చూస్తారని అది ఒక ఫీలింగ్గా ఉంటుంది కదా. ఫస్ట్లోనే ఈవిడేంటమ్మా సీడ్ వేసుకుంటా కూడా వీడియోలు తీసుకుంటుంది అని అనుకుంటారని కొంచెం సిగ్గులాగా అనిపిస్తుంది అనమాట. అలాగైతే అన్నీ వేసేసి వాటర్ జల్లేసి పెట్టాను. చూద్దాము ఒక 1 వీక్ లోపల అన్నీ మొలస్తాయి కదా, మొత్తం ఎన్ని మొలస్తాయో చూద్దాము అనిపించింది. అవి అయిపోయాక అయితే 6 అలాగ అయిపోయిందనమాట. మళ్ళీ అన్ని మొక్కలకన్నిటికీ వాటర్ పట్టుకొని నేను ఒకదాన్నే పట్టుకొని బకెట్లతో పట్టుకొని పోసుకున్నాను. ఆ పైప్ తోటి సరిగా తడవడం లేదని బకెట్లతో బట్టి మొక్కలన్నిటికీ నీళ్లు పోసాను. ఎలాగో పెన్నా నది వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటరే బట్టి పోసాను అనమాట. ఆ తర్వాత వచ్చి స్నానం చేసేసి దేవుడికి అయితే పూజ చేశాను. చెప్పాను కదా ఆ 2 మందారాలు ఈరోజు పూసాయి మార్నింగు. అవి రేపటిదాకా కూడా వాడిపోవు. నందివర్ధనం పూలు అయితే ఒక 2 దొరికాయి, అవే పెట్టి అయితే పూజ చేసేసాను. ఇలాగైతే ఈరోజు అయిపోయింది. మొత్తానికి నారులు అయితే పోసాను అనమాట. వంగనారు, టమాటా నారు, పచ్చిమిర్చి, కనకాంబరాలు కూడా వేశాను. కనకాంబరాలు అయితే రీసెంట్గా మొన్న తెచ్చాను కదా, చాలా రకాల ఆకుకూరలు. అవి ఆకుకూరలు భూమిలో వేయాలనుకోలే, నేను ఏదైనా టబ్బులు కొనుక్కొచ్చి వేయాలనుకుంటున్నాను. వాటికి వెళ్ళాలి ఒకరోజు. మొన్న డీమార్ట్లో పోయినప్పుడు అలాంటి టబ్బుల కోసం బాగా వెతికా. చిన్న టబ్బులు ఉంటే, అంటే లోతు తక్కువ ఉండే టబ్బులు ఉంటాయి కదా వెడల్పుగా, అట్లాంటి వాటి కోసం వెతికా. అక్కడైతే లేవు. ఇంక వేరే దగ్గర చూసి ఆ ఆకుకూరలు కూడా పోయాలి. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.